ఒరే ఒరే బావా అవి ఎన్నిసార్లు ఎక్కడ అయ్యే డబ్బులు రా ఆ డబ్బులు ఏమో నాకు ఇవ్వచ్చు కదరా. సరేరా మూసుకుని ముందు పాత అప్పు తీర్చు. నోట్ Nice dresses, na? yes 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 What? baby I told yes 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 I need to take these bags no carry bag అమ్మ శంకర్ మళ్ళీ ఓకే కచ్చి I told అంతే డొనేషన్ కోసం ఫోన్లు అమ్మ గొంట్లో బాలేదని చెప్పి అమ్మాయితో తిరుగుతావా? ఏడు కంపు చేసేది అమ్మ గొంట్లో బాలేదంటే డబ్బులు ఇచ్చా. గంటలో ఇస్తాను 2 రోజులైంది. డబ్బులు ఇరా. దాని గురించి సాయంత్రం మాట్లాడదా బాబా. ఎట్లా సాయంత్రం ఆడుకునేది? ఆ కారు అడ్డంగా పెట్టాను ఎవడని గుద్దిగాడు. అంత ప్రేమ వద్దురా రే. నా గారి సంగతి నేను చూసుకుంటాను గానీ ఇవాళ ప్రపంచం ఆగిపోయినా నా డబ్బులు తీసుకుని నేను వెళ్తా. ఆ గిఫ్ట్ ఏట్రా? నా డబ్బులేనా? మరి ఊరకే పడతారు. టీ నగర్ ఫిగర్ రా. ఓడి అమ్మ టీ నగర్ ఫిగర్ సొక్క అదిరిపోయిందిరా బావా. థ్యాంక్స్ బావా. ఇది కూడా నా అకౌంటేనా? కపుల్ షాపింగ్ అదిరిపోయిందిరా. కపుల్ షాపింగ్ మరి ఎవడు షాపింగ్ చేసేది? నువ్వేటే చూస్తున్నావు? అడితే సల్మాన్ ఖాన్ అన్నట్టు. చూడనా నీకు సాయంత్రం దాకా టైం ఇస్తా. మర్యాదగా డబ్బులు తెచ్చిచ్చాయి. లేదనుకో ఒకటి అమ్మేస్తా లేదా వాడేస్తా. ఒరే బా నిజంరా ఆ లేడీస్ బట్టలు రా కనీసం ఏం వదలరా. ఏం పర్లేదు నైట్ డ్రెస్ అనుకుని వాడేస్తా. అది ఫ్రెండ్ నో ప్రాబ్లం ఐ థింక్ అబౌట్ Waste fellow. గుడ్ మార్నింగ్ అమ్మా. Good morning, Anna. అమ్మా నందు నీదిదా కళ్యాణం అయితే మీ అప్పవాడి మొహందా కళకళగా ఉండదు చూడు. పెళ్ళా? ఎవరితో? అవురదానమ్మా చెన్నైలో అరవణ భవనిల్లే అంద ఓనర్తో. నీకుదా కుకింగ్ రాదన్న టెన్షనే వేండా. ఒక్కసారి చెన్నైలో ఎనీ సెంటర్ ఎనీ ప్లేస్ సింగిల్ హోటల్ అరవణ భవనకుదా ఒక్క కాల్ చేసిపోడు ఫుడ్ నీ ముందుండును. తినటానికి పెళ్లి చేసుకుంటావా? వాడు వాడి అరవ ఫేసు నచ్చలేదని చెప్పరా? అమ్మో నందు వరదే పోయిరా పోయిరా నీళ్ళు పోడా పోడా అరిగే నాన్న. ఏయ్ ఈ కార్ పేరు ఏమని తెలుసా? స్వయం కృషి. ఇదిదా నా కష్టార్జితం. మీది 50 కారు దొప్పకొచ్చిన పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే పళ్ళంతా రాళ్ళు వేలైపారు. నాన్న మాపడే స్వామి సౌఖ్యమా? నీకోసమే పొన్ను వస్తా ఉండదు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాడా నేను పని చూసుకుని వస్తాను. అడే వేలు మీకు ఏమంటే ఇష్టం? పెళ్ళి. నాకు పెళ్ళంటే ఇష్టం. ఓహో మన హోటల్లో పొంగల్ తినలేదనుకుంటా. తినుంటే పెళ్లి గురించి మరిస్త్రీ. మరి మీరు మర్చిపోలేదే? జోకా సూపరా ఇருக்கு. మీరెందుకు పెళ్లి చేసుకుంటున్నారు? అంటే ఫస్ట్ నైట్ హనీమూన్. పిల్లలు పుడతారు మన హోటల్కి వారసులు కావాలి కదా బిజినెస్ చూసుకోవడానికి. క్యారీ బ్యాగ్ నా? ఎక్స్క్యూజ్ మీ. నేనేమో తప్పుగా అన్నానా? హలో நீங்க ரொம்ப நல்லா இருக்கு. మాప్లే అవును ఓడి పోరంగా. మీరు నా జీవితంలో నన్ను పట్టుకోలేరురా. అప్పుడప్పుడు నాకు నేనే దొరకా. వాళ్ళందరూ నీకోసం పరిగెడుతున్నారా? ఎందుకన్నా ఏమైంది? లవ్ చేసా. లవ్ చేస్తే ప్రాబ్లం ఏముందన్నా? ప్రాబ్లం ఏముందా? నా ప్రేమలో మంటలు మంటలు రేపా. సురేఖ ప్లీజ్ కమ్ అవుట్. రాత్రిపూట ఏమిట్రా ఈ గొడవ? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. నౌ టెల్ మీ నా లవ్ ని ఎందుకు కాదన్నావు? దీనికోసమేనా? వెళ్ళిపోమని చెప్తున్నానా? ముందు నువ్వు వెళ్ళు. ఈ రోజు నాకు అగ్ని పరీక్ష జరగాలి. నీకోసం నా జీవితాన్ని త్యాగం చేస్తా. ఐ లవ్ ఫర్ యూ. అర్థమైందా? ఇదే లాస్ట్ బెగ్. తాగుబోతు సచ్చినాడా? వెళ్ళరా బాబు. ఇదే లాస్ట్ దమ్. ఒరేయ్ తాగుబోతు వెధవా, నీ శ్రాద్ధం పెట్ట నీ పిండాకుడు తగలయ్యా. ఇల్లు తగలబెట్టేస్తావురా నీచుడా. మామగారు నన్ను చెప్పిస్తున్నారండి. మామగారు నన్ను చెప్పిస్తున్నా కాదు. ఆ మంటలు ఆపండి.
అయినా కొలతలు వచ్చేస్తాడు. బాబు! అమ్మాడి అమ్మా లవ్ చెప్పడానికి వెళ్ళి ఇల్లు తగలెట్టేసేవా? Yes, నా ప్రేమలో ఉన్న ఫైర్ లాంటిది. హలో మేడం, ఏంటా నవ్వు అని? హలో బ్రదర్, మీ లేడీస్ కొంచెం చెప్పు, హార్ట్ అవుతుంది కదా. నా ఏయ్, ప్రేమ కాముండవా? నవ్వులా అసలు తాగున్నాడు. హలో సురేఖ, ఒరే విధవా, నీ గురించి ఊరంతా గాలిస్తోందిరా. సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేసావు? మా ఇల్లు శాంతం తగలెట్టేసావు కదరా. ఎస్, నేనేమైనా కావాలని చేసినా మిస్టేక్ అలా జరిపోయింది అంతే. ఇది కాకపోతే ఇంకోటి, నీకు తాజ్ మహల్ కట్టిస్తా. సెంటు భూమికి దిక్కులేదు గాని తాజ్ మహల్ కట్టావేట్రా నువ్వు? సెంటు భూమి ఎందుకు సురేఖ? నువ్వు ఓకే అంటే నా గుండెలో తాజ్ మహల్ కట్టిస్తా. దాన్ని ఎవడు కబ్జా కూడా చేయలేడు. అచ్చి ఫోన్ పెట్టరా, తాగుకొస్తున్నాడా? అది కాదు బ్రదర్, తాజ్ మహల్ కట్టిస్తా నా సాటిస్ఫైవర్ ఏంటి? అసలు ఈ లేడీస్కి ఏం కావాలి బ్రదర్? రే అడిదిరు. ఏం చేస్త్రీ బాగా కవర్ చేస్త్రీ. ఐ లైక్ ఇట్. ఆయన లవ్లు ఉన్నోడు ఇలా కాదు బ్రదర్, ఇలా పీకి చెప్పాలి. ఖబర్దార్. అంకుల్, மாப்பிளே என்னாச்சுமா? நான் தான் அரவிந்த் సోమే பேசுறேன். பொண்ணு கடிச்சா? మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు, சரி. పోలీస్ కంప్లైంట్ ఇస్తే మీ పరువు పోవచ్చు, మీ అమ్మాయికి ఏమైనా అవుతుందని భయం ఉండొచ్చు. కానీ మీరు అడిగి దుడ్డు చేతిలో పెట్టేలోగా వాడిని పట్టుకునే తీరుతా. వెళ్ళే దారిలో ప్రతి ఏరియా వెతుకుతా, దొరికాడా చట్నీ చట్నీ చేసి మీ ముందు నిలబడతా. ఇస్పై ఛాలెంజ్ చేసే. ఛాలెంజా? ఏ అవసరం అయితే అమర ప్రేమికునిగా మిగిలిపోతా. వస్తున్నా ఛాలెంజ్. నీకు లారీ స్టార్ట్ చేసి వస్తా, నువ్వు చెక్కి ఓకేనా? ఇదిగో అబ్బాయి. ఏయ్ ఇంకోసారి అబ్బాయి నావు. సారీ, మరి నీ పేరేంటి? కిట్టు. కిడ్నాపర్ కి కిట్టు ఏంటి సాఫ్ట్ గా సూట్ అవ్వలేదు. బాగా జగపతి. బై ది వే, నా పేరు నందీశ్వరి. నీకు మాత్రం మీ బాబు బాగా సూట్ అయ్యేటట్టు పెట్టాడు. థాంక్యూ. హలో, ఆ అమ్మాయి కోసం గొడవపడానికి తిరిగేది మీరేనా? హే నేనే. అమ్మాయి ఎక్కడ? టార్గెట్ మీ ముందే ఉంది, రండి కుమ్మేసుకుందాం. ఎక్కడా? నేనే రా లఫోట్. ఎరా, ఇది నువ్వు ఆడు ఆడుతున్న డ్రామా కదా? మేము కలిసి ఇచ్చేయడానికి మేమైనా కంపెనీ పెట్టిన అనుకున్నావా? నాది ప్యూర్ లవ్. అయినా లవ్వా? వీడియో రాంగ్ కనెక్షన్ ఉన్నాడు, మనకెందుకులే. లేడీస్ ఉన్నారన్నా. లవ్ చేస్తే చంపేస్తారా? మై లవ్ ఇస్ ఎ ఫేక్. ఎవడ్రా బాబు నువ్వు? ఆ బాబు ఈ బాబు ఏ బాబుతోనైనా పెట్టుకో, ఈ మందు బాబుతో పెట్టుకుంటే మాడిపోతావు. ఏడు. నా ఊర్లో నా పేరు కోమండా, నన్నే కొడతావురా? నిన్ను వదలరా? కనిపించట్లేదురా? రే ఎక్కడున్నారు?
స్టేట్ గా గొడవకి వచ్చినోని ఈ దావుడు ముత్తలేదురా. ఎవడరా బాబు నువ్వు నన్ను వాడుతున్నావు? చూడప్పా సిద్ధప్ప. సిద్ధప్ప ఎవడు? ఫ్లో కాకు డైలాగ్ మర్చిపోతా. ఫస్ట్ కాంజల్ చెప్తా. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం లాంటోని. అది మందాగదు, నేను మందాగుతా. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్ప. ముందు ఆడిని కాదు ఈ నేసేంట్రా. 10, 20, 30, 40, 50, 100 ఎంత మంది పంపించు. నా కొడుక ఇదే రిపీట్ అయింది. ఏందన్నా వదిన వాడితో పారిపోయి పుడుస్తా ఉండేది? అరే మీ వల్ల చాలా మంచిదిరా. నా మొగ సున్నాం కదా, గుర్తుపట్టలేదు. అసలు ఇదంతా ఆ తాగుబోతు ఎడవలు వచ్చిందిరా. లాస్ట్ పెగ్గు మన అయితే ఆ కిక్కే వేరప్ప. నువ్వేం బర్రీ అవ్వకు బ్రదర్, వీళ్ళని నేను డీల్ చేస్తా. ఉన్న కష్టాలు సరిపోనట్టు నువ్వు ఎక్కడి నుంచి తయారయ్యావు? నేను రాలే, ట్రక్కు తీసుకొస్తా. నేనేం చేయాలి? ద్రోహి పోలీస్ లెవెల్కే. ఆడిటర్ పోలీస్ అంటున్నాడు. పిలిపించండి పోలీసుల్ని. రేయ్ సిచ్యువేషన్ తెలియకుండా చిన్నపిల్లలు చేశారు కోకరా. ఇప్పుడు ఇక్కడ పోలీసులు వచ్చారనుకో. వాళ్ళు పోలీసులు అయితే ఐఎమ్ డ్రింకర్. వాళ్ళని మేనేజ్ చేసే కెపాసిటీ నాకు లేదంటావా? రేయ్ నేను ఇక్కడ డ్యామేజ్ అయిపోతాను రా. నేను ఓవర్ గా రియాక్ట్ అయ్యానా? నాకు ఇక్కడ అండర్లో కాలుతుందిరా. ఆయన ప్రతి విషయానికి ఇలా కాంప్రమైజ్ అవ్వడం చాలా కష్టం బ్రదర్. మన జీవితం మన చేతిలో ఉండాలి. ప్రస్తుతం నా జీవితం దాని కాలి కింద ఉందిరా. ఇదే పోతురాది డెన్ను. ఇంతకి మ్యాటర్ ఏంటి? పదా లోపలికి, ముందు ముందు నీకే తెలుస్తుంది వీడి గురించి. కాకా బిహారీ క్యాండిడేట్. బాస్ ఇక్కడ ఒక్క మెట్టు, ఒక్క మెట్టు, ఒకే ఒక్క మెట్టు. మెట్టు మెట్టు అని కొట్టుకుంటున్నాడేంటి? పైకి చూడు. ఈరోజు దీపావళి కాదు, మా అపోజిషన్ క్యాండిడేట్ జగ్గు పండుగ చేసుకుంటున్నాం. వానిపైన మెట్టెక్కాలని మా బాస్ ప్రయత్నం, కానీ ఇప్పటివరకు జరగలేదు. ఆ మెట్టెక్కిస్తావని నిన్ను తీసుకొచ్చాం. వచ్చాక ఎక్కిద్దాం. లక్ష్మీదేవి కజిన్ బ్రదర్ లా ఉన్నాడు. ఏమంటావు నాన్న? రై క్లయింట్ కి ఫోన్ కలపండిరా. కజిన్ ని వెతుక్కుంటూ లక్ష్మీదేవి ఎలా రాదో చూద్దాం. కజిన్ కొంచెం వీక్ గా ఉన్నాడురా బిడ్డ. ఆ? వీడిని ఎత్తుక్కుంటూ లక్ష్మీదేవి కాదు కదా, శనిగాడు కూడా రాడురా. ఎప్పుడు వెనకలాగటమేనా? వీడితో జాక్ పోట్ ఎలా కొడతానో నీకు చూపిస్తాను. ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళ డాడీతో. డాడీ? అవును. అక్కడ లేడే? ఆయన టెన్షన్ పెడుతున్నప్పుడు అలా అలా డాడీ కనిపిస్తాడా? అవునా? ఆడికి ఏమైనా మెంటలా? ఏంటయ్యా అన్నాను పట్టుకున్న మాటలు? ఆయనే ఫ్లక్చువేషన్ డిజాస్టర్ చెకస్లో ఈయన బాధితో బాధపడుతుండయా. అన్నా ఇటు కొడుకు లైన్ లో ఉన్నాడు. రై మీ బాబు కోసం ఎక్కడా వెతకు. నేనే కిడ్నాప్ చేశాను. మా నాన్నని కిడ్నాప్ చేసావా? మీ బాబు నీకు కావాలంటే సాయంత్రానికల్లా 5 లక్షలు పంపాలి. చల్లని మాట చెప్పావు బ్రదర్. టార్చర్ అబ్బా మా నాన్న. చూడు బ్రదరు, ఎలాగూ కష్టపడి కిడ్నాప్ చేసావు కాబట్టి ఇంకొన్నాళ్ళు నీ దగ్గరే ఉంచుకో. మా నాన్న ఫుడ్ విషయంలో ఏమీ ఎంచడు. మంచి మనసు. జస్ట్ 4 పూటలు ఫుడ్ పెడితే చాలు. రై ఏంట్రా నాకే మెనూ చెప్తున్నావు? నీ బాబు నీకొద్దా? చూడు, నేను డబ్బు సెట్ చేసేంత వరకు మా బాబుని భరించు మరి. పోనీ సాయంత్రం కాదులే, రేపటికల్లా అరేంజ్ చేయి. కుదరదయ్యా, నాకెప్పుడు వీలైతే అప్పుడు అరేంజ్ చేస్తాను. పోనీ ఎప్పుడు వీలవుతుందో చెప్తావా? నన్ను కాస్త ఆలోచించుకొని టచ్లో ఉండు. ఎవరా ఎత్తుకొచ్చింది? పోతురాజు, ఆ జగ్గుగాడు ఎవరో అమ్మాయిని ఎత్తుకొచ్చాడంట. పెద్ద సౌండ్ పార్టీ అంట. మనకి దొరుకుతారు, దరిద్రంతో డీలర్షిప్ పెట్టుకున్నట్టు. వీడేనా మీ బాసు? ఇంకా తెలవలేదా? ఎవడ్రా వీడు? కలర్ఫుల్ కోతిలా ఉన్నాడు. రేయ్ నేనెవరో తెలుసా నీకు? ఇప్పుడే తెలిసింది. నువ్వు, నీ గ్యాంగ్ మొత్తం అర్థమైపోయింది. రాయ్ ఇప్పుడు నేనెవరో చెప్పు. లాలని బీహార్ నుంచి వచ్చినా
కిడ్నాపర్ లో ట్రైనింగ్ అయ్యి బీహార్ లో చాలు బీహార్ అని చెప్పావు కదా మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. రిలాక్స్. వాడికంటే నువ్వు ఒక మెట్టు ఎక్కువ ఎక్కాలంటే వాడినో విన్నో కిడ్నాప్ చేస్తే కుదరదు. వాడు కిడ్నాప్ చేసిన అమ్మాయిని వాడి దగ్గర నుంచి మనం కిడ్నాప్ చేసామనుకో మీటరు మ్యాటరు రెండు కలిసి వస్తాయి. షార్ప్ గా ఉన్నాం. బీహార్ ప్లాన్ ఏంటో చెప్పు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జగ్గు ఉంటాడు, ఇక్కడ అలా మనుషులు ఉంటారు, ఇక్కడ లేడీస్ ఉంటారు, ఇక్కడ గేదెలు ఉంటాయి. ఈ రూమ్ లో అమ్మాయి ఉంటుంది. ఇక్కడ నుండి స్ట్రైట్ గా వచ్చి జగ్గు రూమ్ వెనకాల నుండి డైరెక్ట్ గా రూమ్ లోకి వెళ్ళి అమ్మాయిని కిడ్నాప్ చేయొచ్చు. సింపుల్. ఆ అమ్మాయి అక్కడ లేకపోతే నాన్న చెప్పింది కరెక్ట్. ఏం చెప్పారు మీ నాన్న? క్యాచ్ చేయలేదా? బాల్ కనిపించలేదు. ఒకవేళ అమ్మాయి గదిలో లేకపోతే ఏమిటి పరిస్థితి అని. నువ్వు షార్పే. ఎక్స్పీరియన్స్ నీకంటే షార్ప్. మనం ఎన్నిసార్లు దెబ్బైపోలేదురా. ప్లాను నే చెబుతా విను. ఆ, ఈ పుట్టోడిని మన దగ్గర కాకుండా ఆ జగ్గు గడి దగ్గర పెట్టు. అక్కడ ఏం జరిగేది క్షణక్షణం మనకు చెబుతూ ఉంటాడు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయం చూసి లేపుకొచ్చేద్దాం. అద్దిరా ప్లాన్ అంటే. మళ్ళీ ఏం చెప్పారు మీ నాన్న? మళ్ళీ క్యాచ్ చేయలేదా? ఈసారి బాల్ కనిపించలేదు. ఒరే బీహార్, ప్లాన్ నేను చెప్తాను మీరు. ఓకేనా? వీడు మన దందాలో చేరతానంటేను తీసుకొచ్చాను. చూడరా, ఎవడిగాడే మన దందాలోకి రావాలనుకుంటున్నాడు. వాడేమో నీ బొందా దందాలోకి రానంటాడు. ఏంటో దగ్గర వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు, దూరం వాళ్ళందరూ దగ్గర అయిపోతున్నారు. ఇక్కడ వివరాలు కనుక్కుని పనికొస్తారు లేదు చూడు. అలాగే ఆ? ఆ. ఆశీర్వదించండి అన్న. పో. మరీ మొహాడు పెట్టేస్తున్నారు రా. జగ్గన చెప్పిన పని చెప్పినట్టు చెయ్యి. అర్థమైందా? కండలు వలేగా ఉన్నాయన్న. ఆ కిట్టు తీసుకొచ్చిన అమ్మాయి ఎక్కడుందన్న? ఈ అమ్మాయే పిల్ల బంగారం. ఒక ఫోను. సరే సరే తొందరరా. హలో బాస్, టార్గెట్ కనిపించింది. ఆ కిట్టుగాడికి భోజనం తీసుకెళ్తుంది. ఆ, గంప కింద ఉండాల్సిన కోడి బయట తిరిగేస్తుందా? కస్టమర్ తో సేవలు కూడా చేయించుకుంటున్నారు అనుకుంటా. ఒంటరిగా ఉందా? వచ్చేనా? తొందర ఎందుకు, నేను వచ్చానుగా. టైం చూసి చెప్తా. అప్పటిదాకా మీ నాన్నతో మాట్లాడు. అంకుల్ హాయ్ చెప్పు. బాయ్. నాన్నేడి? మెల్లగా మెల్లగా. హలో, ఇంటి వెనకే ఉన్నావురా? చెప్పే జాగ్రత్తగా వినండి. మీ వెనకాల ఒక గడ్డి మొక్క సెట్ చేశా. దాని పక్కనే గోడుంది, అది ఎక్కి దూకేసి. ఓకే. చెప్పు. ఏంట్రా గేదెల సైడ్ ఎంట్రీ ఇచ్చావు సీప్గా? లేకపోతే నీకోసం సింహద్వారం ఓపెన్ చేసి వెల్కమ్ చెప్తారు. కిడ్నాప్ బేసిస్ కూడా తెలీదు. ఆ సర్లే, ఎక్కడికి రావాలో చెప్పు. అసలే గేద మీద మీదకి వస్తుంది. ఓ పని చేయి, నువ్వు గేదె మీద పడు. మరి లేకపోతే ఆ కిట్టుగాడు కూడా మీద మీద పడే పనిలో ఉన్నాడు. ఆ టార్గెట్ తో రాసుకొని పూసుకొని తిరుగుతున్నాడు. ఏంట్రా ఇల్లు క్లయింట్ తో సేవలే కాకుండా సరసాలు కూడా ఆడేస్తున్నారా? వచ్చేయమంటావా? ఓరి నీ ఆవేశం. చెప్పేది విను. అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తే పక్కన నూతుంటది, అక్కడ దాక్కో. టార్గెట్ ఒంటరిగా ఉన్నప్పుడు నేను చెప్తాను, ఓకేనా? ఇక్కడే ఉండు, నిచ్చిన చెక్ చేసి వస్తా. ఏమన్నా గుర్తుందిగా? హలో. ఒరే పోతరాజు, ఆ కిట్టుగాడి మోది ఇంకా తిరలేదు గానీ నువ్వు పని చేయి. అక్కడ నుంచి లెఫ్ట్ కి వచ్చాయి, అక్కడ నిచ్చెన ఉంటది, అది పైకి వచ్చాయి. ఈ లోపు నేను కిట్టుగాని డైవర్ట్ చేస్తాను. నువ్వు టార్గెట్ తీసుకొని చెప్పైపోవచ్చు. నోట్ చేసుకో. టార్గెట్ వైట్ కలర్ డ్రెస్ లో ఉంది. దానికి నిచ్చినది టార్గెట్ నా ఎదురుకుండానే ఉంది. ఆ జగ్గుగాడు దాని బొగ్గ గిల్లేస్తున్నాడు. ఏంట్రా, దాన్ని అందరూ పావేస్తున్నారా? వీడికి జగ్గు చేతిలో మూడింది. ఒరే పోతు, అది జగ్గుగాడి పెళ్ళాం. దాని మీద చెయ్యేస్తే నీ స్కిన్ ఊడేదాకా కొడతాడు. నీ మెంటల్ కూడా పని చెప్పకరా ప్లీజ్, నేను చెప్పించాయి. ఎక్కడికి వెళ్ళారు? అక్కడ ఇక్కడ చేస్తున్నాడు. ఎందుకు నా కూతలు పెడతావు? ఇక్కడే ఉన్నానుగా. రే లాల్, ఏం చేస్తున్నావు అక్కడ? గాలి గాలి అంతే. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతో. నాన్నతోనా? అంటే నాకు హైపర్ టెన్షన్ వచ్చినప్పుడు మా నాన్న కనిపిస్తాడన్న. నాన్న, బాబ్జీ గారిని మొత్తం ఆయనే. హాయ్ చెప్పు. నీకేమైనా పిచ్చారా? పిచ్చి కాదన్న, ఫ్రస్ట్రేషన్ డిజాస్టర్ చెకోస్లోవేకి అని ఒక వ్యాధి. అరే, ఆడికి నిజంగానే ఆ వ్యాధి ఉంటే ఏంట్రా పరిస్థితి? టార్చర్ ఏదో జబ్బులే గాని అన్న పిలుస్తున్నాడు రా. ఏంటన్నా? అని ఇచ్చినేంట్రా? సౌండ్ ఏంట్రా? ఎవర్రా అది?
రండ్రా. ఆ జగ్గుబాయ్ వస్తున్నట్టున్నాడు. పదండ్రా రేయ్. పదండి. అన్న, మెల్లగా. మెల్లగా అన్న. పద, పద, పద. ఇందాక తమ్ముణ్ణి ఆ పిల్లని ఇక్కడ చూశానన్నా. అటు ఎల్లుండొచ్చన్నా. ఏయ్, తమ్ముడు ఎక్కడో ఎత్తకండి రా. పండే. టెస్ట్ చేశానంతే. పాస్ అయ్యానా? ఫస్ట్ క్లాస్ లో. పద ఇంటికి. అమ్మాయి భలే ఉంది కదరా, భలే ఉందిరా. ఏయ్, ఏం చూస్తున్నారా? పండే. ఏయ్ ఉండండిరా. అక్కడే ఉండి చూడండి, కదిలేరో చంపేస్తాను. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు చూడు, వాళ్ళని చూడు. నీకు తెలిసిందిరా, చెప్పు. బాబ్జీ వాళ్ళ అక్కడి నుంచి తరివేయ్. బాబ్జీ వాళ్ళకి నుంచి కదలడానికి వెళ్ళదు. ఇన్ఫాక్ట్ నువ్వు కూడా చూడు. అయ్య బాబాయ్, మధ్యలో నన్ను ఎరికేసుకండి అమ్మా. మైండ్ దొబ్బిందా? తను వెయ్యి అంటది. ముందాలు తరువు. తరువు. గిట్టు నందు. అది నా పోతురాజు గారి దెబ్బ. దీనికోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. సో దెబ్బకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఆ జగ్గు గాడికి. సాధించావురా బిడ్డ, నిజంగా సాధించావురా నువ్వు. ఆపో 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 బాద్ది. చూసావా బాసు బీహారుడి ప్రతిభ? ఎందుకు బాస్ అన్నావు? నాన్న మీద కూర్చుంటావు ఇక్కడ. ఎక్కడున్నారు బాస్ నాన్న? ఇక్కడ కూర్చున్నారు కదా, వెనకకు. బాస్ కిట్టుగాడు వచ్చాడు. పోని 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 వచ్చేసాడు. పోని పోని. ఫ్లూట్ తెస్తాను, వాయిస్తావా? రే ప్లీజ్ కొట్టండి రా. మా అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా మీరు? ఒరే పోతరాజు, పక్కనే అమ్మాయిని పట్టుకొని పారిపోరా. వద్దురా బిడ్డ, వాడి చిత్త కొట్టేస్తున్నాడు రా. నా మాట ఏంట్రా బిడ్డ, వాడి చిత్త కొట్టేస్తున్నాడు రా. నువ్వు తీసుకెళ్ళొద్దురా. నాన్న తీసుకెళ్తాడు రా. ఈ టైంలో మీ నాన్నతో డిస్కస్ చేయరా. పారిపోరా. సరే, ఎందుకురా కొట్టావు? రేయ్, నువ్వు నేను కిడ్నాపర్సే కదా, ఇలా కస్టమర్ కోసం కొట్టుకోవడం ఏం బాగాలేదు తెలుసా? కిడ్నాపర్స్, కస్టమర్. తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. రేయ్, నువ్వు తీసుకెళ్ళమంటే నీ అకౌంట్ లోకి వస్తుంది, నేను కిడ్నాప్ చేస్తేనే నా అకౌంట్ లోకి వస్తుంది తెలుసా? ఎన్నడా పెళ్లికి బయలుదేరతా ఉంటే నల్ల పిల్లిదా ఎదురొచ్చినది. పెళ్లికి ఏమైనా ప్రాబ్లం పుడిచినా? నేను దానికన్నా నల్లగుంటాను. ప్రాబ్లం ఉంటే పిల్లికి దా ఉండును, పెళ్లికి ఉండదు. రేయ్, పెళ్లికి ఉండదా? ఏంట్రాయుడు ఎంతసేపటికి రాడు? మళ్ళీ నా స్టైలు అంటాడు. ఆడి వల్ల కదా కానీ మన ప్లాన్ అమలు చేయి. కానీ పెళ్లి కొడుకు మిస్
బావగారు వచ్చారా? ఏమన్నా విడ్డూరము? ఎక్కడన్నా పెళ్లి కూతురుదా లేచిపోవును, ఇక్కడ పెళ్లి కొడుకే లేచిపోయి పొడిస్తాడే. కిట్టు కిడ్నాప్ చేశాడని తమిళనాడెల్లా తెలిసి పొడిచినది. ఇప్పుడు పెళ్లి కొడుకు లేడని తెలిస్తే ఇక నందు పొన్నుకు పెళ్లియే జరగడం ముడియాదని లోకం కొక్కరకో అనుకోయినే. అబ్బా ఏమ్రా వేలు, అన్ని విషయాల్లో ఏమ్రా పెడతాం వేలు? పెళ్లి కొడుకు లేచిపోయిన సంగతి ముందుగా నా చెవులుదానే చెప్పాలి. ఇప్పుడు ఆ బంగారు తల్లి లైఫ్ ఏమవునో ఏమో. హలో అన్నా, నేను పోతరాజునన్నా. ఈ సాంబార్ గారితో నా చిరకాలపు కోరిక తీరిందన్నా. నీ దండాన్ని నాకిచ్చి నన్ను డాన్ని చేసి నువ్వు దేవుడు అయ్యావన్నా. ఈ జన్మలో రాంగ్ అడ్రస్ లో పుట్టాను గానీ వచ్చే జన్మలో నీ కడుపును పుట్టి నీ రుణం తీర్చుకుంటానన్నా. అదరగట్టు గుడ్ లక్. రేయ్ పక్కన నాన్న పెట్టుకుని ఆడి కడుపును పుట్టానంటావేంట్రా? అవును, నువ్వు ఎన్ని ఐడియాలు ఇచ్చినా అన్ని ఫెయిల్ అయిపోయి. ఆ జగ్గుబాయి ఒక్క ఐడియా ఇస్తే సక్సెస్ అయిపోయాను. ఇలా అయితే నేను వెళ్ళిపోతాను రే. వెళ్ళిపో. మళ్ళీ కనపండు రే. కనపడదా? వెళ్ళిపోయాడా? బాడీ స్ప్రే పల్లె ఉందరా. ఏది రే? ఇది గ్లాస్ క్లీనర్ రా. ఊరినా ఆయన వీడిక్కడ ఉన్నాడా? తను విడిపండి.